హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్ మన ఛానల్ పేరు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్ కదా. ఆడియో సెట్టింగ్స్ అంటే హోమ్ థియేటర్స్, నెట్వర్క్స్, సౌండ్ సెట్టింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి, డాల్బీ డిజిటల్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్పాను. మన టెక్ కాబట్టి అప్పుడు ఎలక్ట్రానిక్స్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ అంటే ఒక లైటింగ్ సిస్టమ్, ఎల్ఈడి ఫోటో యార్లిక్ లైటింగ్ సిస్టమ్ మీకు ఇవాళ స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఇక్కడ మన దగ్గర ఆర్డర్స్ కూడా తీసుకుంటాను నేను. మీకు 12x18, 12x40 అట్లా సైజెస్ బట్టి నేను చేసిస్తాను. మీ ఫొటోస్, మీ ఇమేజెస్ నా జీమెయిల్కి పంపిస్తే జీమెయిల్ నుంచి నేను ప్రింట్అవుట్ తీసుకొని మీకు కొద్ది అమౌంట్లో నేను ఇలాంటి ఎల్ఈడి లైట్ ఫోటో ఫ్రేమ్స్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక 12x8 ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి వుడన్ ఫ్రేమ్ ప్లస్ మనకు సైడ్కు ఈ మనకి వెనుక ఫ్రేమ్ లాక్ చేయడానికి ఇలా క్లిప్స్ వస్తాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లిప్స్ ఉన్నది. ఇన్ని క్లిప్స్ వస్తాయి, ఇలా క్లిప్స్ వస్తాయి. మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ తీయాలంటే మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇదైతే ఫస్ట్ స్టెప్. మనం ఫ్రేమ్ తీసుకోవాలి. ఓకే, దీని తర్వాత యార్లిక్ ప్యానల్ అని ఉంటుంది మనకు బయట దొరుకుతుంది. యార్లిక్ ప్యానల్ విత్ వైట్ కోటింగ్, బ్యాక్ వచ్చేసి వైట్ కోటింగ్ పేపర్ వేసాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి వైట్ కోట్ పేపరు. ఇది వచ్చేసి యార్లిక్ అంటే మన ఒక ప్లాస్టిక్ మెటీరియల్ టైప్ ఉంటుంది. ఇది గ్లాస్తోని వెనక ఈ వైట్ షీట్ అనేది వేసాను. సో మనం ఎల్ఈడి వచ్చేసి ఫస్ట్ దీనికి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏంటనే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఒక 1 మీటర్ ఉంటుంది. ఇది 1 మీటర్ వైట్ లైట్ స్ట్రిప్ తీసుకున్నాను. 1 మీటర్ ఎల్ఈడి స్ట్రిప్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎడ్జ్కి మనకు పాజిటివ్ రెడ్, గ్రీన్, నెగిటివ్. ఓకే, రెడ్ పాజిటివ్, గ్రీన్ నెగిటివ్కి మనం సాల్డరింగ్ ఇచ్చాను. మీరు చూడొచ్చు, ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ విధంగా ఉంది. సో అసలు ఎల్ఈడి వస్తుందా లేదా ఒకసారి చెక్ అయితే చేద్దాం. 12 volts 1 amp ఇవ్వచ్చు దీనికి. సో మీరు చూడొచ్చు, ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతుంది. చూడొచ్చు, 12 volt 1 amp అడాప్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది 12 volt 1 amp అడాప్టర్. ఇక్కడ చూడొచ్చు, 12 volt 1 amp 1.5 amp DC. 1.2 ఇచ్చినాం కదా, దీనికి 1.5 అయితే సరిపోతుంది.